చూద్దామా? సార్ మీ చేత ప్లే చేయండి సార్. నా బిడ్డ సాఫ్రాన్ ప్రొడక్ట్స్ తిన్నందువల్లే క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కోర్టు వరకు ఎవరూ అది నమ్మలేదు. దాన్ని నిరూపించడానికి నేను చాలా దారుణం కదా సార్. అవును జ్ఞానం, సాఫ్రాన్ ప్రొడక్ట్స్ తిన్నారని ఈ వీడియో ఒకటి చాలు ఈ కంపెనీని అంతం నన్ను చేయడానికి. ఆధారంగా మారుస్తాను. సార్ ఆ రోజు మీకు బాధగా ఉందంటే రోజు వాళ్ళకి బాధగానే ఉంటుంది కదా సార్. తిన్నందువల్లే నేను ఇలా ఉన్నాను. ఎవరికి? మన కంపెనీ వర్కర్స్. వర్కర్సా? అవును సార్, వాళ్ళు కూడా చూస్తున్నారు సార్. సార్ మీరు నాతో రండి సార్. నా బిడ్డతో రే అక్కడ ఎవరు లేరు చూడు. సంతోషంగా జీవించాల్సిన జీవితం ఇది, కానీ దక్కలేదు. అట్లీస్ట్ వాడి చావుకి న్యాయం దొరికితే చాలు, నేను ప్రశాంతంగా చనిపోతాను. సాఫ్రాన్ ప్రొడక్ట్స్ లో తప్పుడు కెమికల్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చెప్పే కదా కేసులు గెలిచారు. ఇదిగో ఉన్నాయనడానికి ప్రూఫ్. ఏ విషయాన్నైతే తిని నా పిల్లాడు చనిపోయాడో అదే విషయాన్ని నేను 3 పూటలు తిని నేనే ఆధారంగా మారుతాను. ఇందులో ఉన్నది మాత్రం చదవండి. మీకు ఇష్టం లేకపోయినా మా కోసం. నేను కోల్పోయింది ఒక యజమాని అర్థం చేసుకోకపోవచ్చు, వస్తువులు కొని ఉపయోగించే ఓ కన్స్యూమర్ అర్థం చేసుకోకపోవచ్చు, కానీ వీటిని తయారు చేసి కన్స్యూమర్స్ దగ్గరకు తీసుకువెళ్లే కార్మికులు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోండి. చూడండి సార్, మార్కెటింగ్ లో ఏది అసాధ్యం కాదని చెప్పారుగా. నా బాధను వీళ్ళ దగ్గరికి తీసుకెళ్లి చేరుస్తాను సార్. దీన్ని మీ కళ్ళ ముందే నేను నిరూపించాలనే ఈ వీడియోని మీ దగ్గర దాచేశాను సార్. సారీ సార్. ఇప్పుడు చెప్పండి, వీఆర్ ది బెస్ట్ అని. చెప్పండి, అలా చెప్పే అర్హత మీకుందా? అది లేకుండా చేశారుగా, అదే నిజం. కాసేపటి క్రితం చూశాంగా మీ భార్య బిడ్డలు చప్పట్లు కొట్టి ఎంత గర్వపడ్డారు. ఇప్పుడు మనస్ఫూర్తిగా చెప్పండి, ఈ పని చేస్తున్నందుకు మీరు గర్వపడుతున్నారా? నిజం చెప్పాలంటే మన అందరం మంచోళమే. సొసైటీ దగ్గర నుంచి స్కూలు కాలేజు కన్న బిడ్డల వరకు అందరం మంచోళ్ళగానే ఉన్నాం. కానీ పని అని వస్తే మాత్రం మనం చేసేది కరెక్టా తప్ప అని ఆలోచించకుండా మన యజమాని చెప్పేది అలాగే చేసేస్తున్నాం. ఇలా ప్రాణం పెట్టి పనిచేసేది మనల్ని నమ్మి వస్తువులు కొనే కన్స్యూమర్స్ ప్రాణాలు తీయడానికా? మీరు నేను అని ఇక్కడున్న వాళ్ళందరూ ఆవిడ నష్టానికి బాధ్యులమే. అయితే మేమందరం తప్పు చేశామంటావా? అవునన్నా, అందరం తప్పే చేస్తున్నాం. మనం ఎలా పనిచేయాలని డివిజన్ ఆఫ్ లేబర్ పేరుతో అందరినీ వేరు చేసి పనిచేస్తున్నారు. అదిగో మన మూర్తన్న నేను మూతే కదా బాబు తయారు చేశాను అంటాడు. మన రవన్న నేను బాటిలే కదా తయారు చేశాను అంటాడు. మన మోసస్ అన్న ర్యాపరే కదా అంటించాను అని అంటాడు. కానీ బయటికి వెళ్ళేటప్పుడు విడివిడిగా వెళ్తున్నాయా? కన్స్యూమర్ మొత్తం ప్రోడక్టేగా కొంటున్నాడు. మిక్సింగ్ లో మనం తయారు చేసే విషయానికి బాటిల్ ర్యాపర్ మూత తయారు చేస్తున్నాం ఎప్పుడు తెలుసుకుంటాం? ఇదే డివిజన్ ఆఫ్ లేబర్ కాదు, డివిజన్ ఆఫ్ క్రైమ్. రేయ్, ఎంత పని చేశాడో చూడండి. మనందరికి వేసి చూపించిన వీడియో నా వైఫ్ కు పంపించాడు. ఎంత పొగరాడికి. రేయ్, ఈ వీడియో నా ఫ్యామిలీకి ఎందుకు పంపించారా? నీకు బుద్ధుందా? అన్నా ఎరా, ఇలాంటి వీడియోలు పంపిస్తే మా ఫ్యామిలీ మా గురించి ఏమనుకుంటుంది? విందు వినోదాలని చెప్పి ఇలా మా పరువు తీయడానికి రమ్మన్నావా? నీలాంటి వాళ్ళని కొట్టించి- వాడు పంపించేది కస్తూరి వీడియో కాదయా, మన కార్పొరేట్ వీడియో. ఏమయ్యా, ఊరికే చూసి చెప్పొచ్చుగా. ఏంటయ్యా మాట్లాడుతుంటే అలా కొట్టేసా? నేను కొట్టలేదబ్బా. కొట్టి చంపేయాలనుకున్నారు కదా సార్. రక్తం వస్తుందయ్యా. అన్నా మీరు కొట్టలేదని అనుకోండి అన్నా. నేను నిన్ను కొట్టనే లేదే. అన్నా నాకు ఇది నొప్పిగా లేదన్నా. నేను ఇంత చెప్పినా మీరు అర్థం చేసుకోలేదే, అదే నొప్పిగా ఉందన్నా. ఇప్పుడు ఆ వీడియోని మీ పెళ్ళం పిల్లలు చూసారని తెలియగానే భయం వేసింది కదన్నా. అదేనా మనం చేసే తప్పు. వాళ్ళు దాన్ని చూడలేదని తెలియగానే ఒక రిలీఫ్ వచ్చింది కదా, వచ్చింది కదా. అదేనా మనం చేయాల్సిన మంచి. ఏ అమ్మో నాన్నో వాళ్ళు చేసే పనిని వాళ్ళ పిల్లలకి చెప్పలేకపోతున్నారో అది తప్పుడు పనే. ఇక మనం అలాంటి పనులు చేయకూడదు. యజమాని కంటే మీరు నేనే కన్స్యూమర్స్ కి దగ్గరగా ఉంటాం. యజమానికి విశ్వాసంగా ఉండాలంటే యజమానికే యజమాని, మనకు అన్నం పెట్టే కన్స్యూమర్స్ వాళ్ళకే మనం విశ్వాసంగా ఉండాలి. అదంతా సరేనమ్మా, ఇప్పుడు ఏం చేద్దామంటావు? మీరే చెప్పండి. ఏమయ్యా, మమ్మల్ని అందరినీ స్ట్రైక్ చేయమంటావా ఏంటి? లేదా యజమాని మీద కంప్లైంట్ ఇచ్చి ఫ్యాక్టరీకి సీల్ పెట్టించాలా? మనందరం కలిసి అసెంబ్లీకి ఊరేగింపుగా వెళ్ళి ధర్నా చేయాలంటావా? అసెంబ్లీకి వెళ్ళడం ఏదో ఈజీ అన్నట్టు చెప్తున్నాడు. అంత పెద్ద పనేం చేయక్కర్లేదన్నా, ఒక సింపుల్ పరిష్కారం ఉంది. పరిష్కారమా? ఏంటది? 2 రోజులు, 2 రోజులు గవర్నమెంట్ చెప్పిన రూల్స్ ప్రకారం వస్తువులు తయారు చేద్దాం, యజమానికి తెలియకుండా. అయ్యో, యజమానికి తెలియకుండా ఎలా తయారు చేస్తాం? ఎందుకు కుదరదు? తోటి కార్మికుడు ఆయిల్ వంపేసినా మెషిన్ పాడు చేసినా వాడిని కాపాడడానికి రిపోర్ట్లో యాక్సిడెంట్ అని రాశారు కదా. పోయిన నెల ఇన్స్పెక్షన్ లో గవర్నమెంట్ చెప్పిన రూల్స్ ప్రకారం వస్తువులు తయారు చేసి యజమాని కాపాడారు కదా. నువ్వు చెప్పేదంతా కరెక్టే, కానీ అది బాగా రిస్క్ కదా.
మీలో ఎవరికి ఏ సమస్య రాదు. ఒకవేళ దొరికిపోయినా మా బ్యాట్ నుంచి ఓ 10 మంది ఇక్కడ ఉద్యోగులు చేరారు. వాళ్ళు మేమే చేసామని సరెండర్ అవుతారు. ఎరా అవుతారుగా? అవుతావన్నా. గోళ్ళకి గొడవలకి జైలుకి వెళ్ళాం, మంచి విషయానికి వెళ్ళామా? నిందని మా మీద వేసుకుంటావన్నా. ఎరా నువ్వు చెప్పేది చూస్తుంటే వీళ్ళంతా ఉన్న ఉద్యోగాలు మానేసి యజమాని ఎదిరించి ఇంట్లో తిండి తిప్పలేకుండా కూర్చోవాలంటావా? ఏంటన్నా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు? వీడు చెప్పేది వర్కౌట్ అవుతున్నా. నేను చెప్పేది అదే కదరా. బాగా విను, ఈ కంపెనీలో 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నేను ఇక్కడ ఉన్నంత వరకు నువ్వు అనుకునేది ఎప్పటికీ జరగదు. ఇప్పుడు మాత్రం మీరు హాయిగా పనిచేసుకుంటూ బతికేద్దాం అనుకుంటున్నారా? నా ఫ్రెండ్ భాస్కర్, వాడు ఈ కంపెనీ వల్లే చనిపోయాడు. నేను ఈ కంపెనీ మీద కేసు పెడతాను. కేసు పెట్టానంటే 2 నెలలు షట్ డౌన్ అవుతుంది. నేను మీ మీద జాలి చూపించినా కస్తూరి వదిలిపెట్టరు. ఎలాగో ఆవిడ కేసు పెడతారు. మినిమం 2 నెలలు కంపెనీ షట్ డౌన్ అవుతుంది. అప్పుడు పేపర్లో వస్తుంది. మీ పెళ్ళాం పిల్లలు అడుగుతారు ఎందుకు విషయం తయారు చేశారని. అప్పుడే సమాధానం చెప్తారు. ఎందుకు అందరినీ కన్ఫ్యూజ్ చేసి మారేస్తున్నావు? ఈ కాలంలో 5 ఏళ్లు అధికారంలో ఉంటేనే ఎవడు ఏం చేయలేకపోతున్నాడు. వీడు 2 రోజుల్లో చించేస్తాడంట. ఆయన చెప్పేది కరెక్టే కదా. 2 రోజుల్లో మనం ఏం చేయగలం? ఇంత ఆలోచించిన వాడిని అది ఆలోచించకుండా ఉంటానా? నన్ను నమ్మండి, నేను చెప్పినట్టు 2 రోజులు మాత్రం చేయండి. నేను చెప్పిన ఫలితం రాలేదంటే ఇదిగో అన్న నన్ను కొట్టాడుగా, అలాగే మీరు నన్ను కొట్టండి. నేను నిన్ను కొట్టలేదబ్బా. బాబు అన్న దాంట్లో తప్పే ఉంది. 2 రోజులే కదా, చేసి చూద్దాం. ఇన్నాళ్లు తప్పుని బహిరంగంగా చేశాం. ఓ 2 రోజులు మంచిని పరోక్షంగా చేయలేమా? జ్ఞానం, నువ్వు చెప్పినట్టు మా క్యూసీ డిపార్ట్మెంట్ లో చేస్తాం. నేను ఒప్పుకుంటాను. మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఏమంటారు? మేము చేస్తాం. మేము చేస్తాం. మేము చేస్తాం. మేము చేస్తాం. మేము చేస్తాం. మేము చేస్తాం. రేపే దీన్ని మొదలు పెడదామా? ఇప్పుడు చెప్పండి కాన్ఫిడెంట్ గా, వీఆర్ ది బెస్ట్ అని. వీఆర్ ది బెస్ట్. వీళ్ళు శాంపుల్ కి 2 రోజులు చేస్తే చాలు సార్. దాన్ని బిల్డప్ చేయడానికి మీరు చెప్పిన మార్కెటింగ్ ఉంది కదా సార్, అమేజింగ్. దీన్ని అడ్డం పెట్టుకుని ఒరే ఓనర్, ఇకపై జీవితాంతం వర్కర్స్ అందరూ నీకు వ్యతిరేకమే అని చెప్తాను. దీంతో కస్తూరి విషయాన్ని కలిపి భయపెడతాను. వీటన్నిటి సాయంతో ఇకపై నువ్వు మంచి ప్రొడక్ట్స్ మాత్రమే తయారు చేయాలని మన ఓనర్ని బెదిరిస్తాను సార్. దానికి మీ చిన్న హెల్ప్ కావాలి సార్. చిన్న హెల్ప్ ఏంటి, పెద్ద హెల్పే అడుగు. చేస్తాను. నిన్ను నమ్మకపోయినందుకు సారీ. ఇక ఇప్పటి నుంచి నీతోనే ఉంటాను. థ్యాంక్ యూ సార్. సిస్టర్, ఈ వీడియో చూడండి. ఇన్నాళ్ళు కంపెనీ కోసం వీఆర్ ది బెస్ట్ అని చెప్పిన వాళ్ళంతా ఈ రోజు మీలాంటి కన్స్యూమర్స్ కోసం వీఆర్ ది బెస్ట్ అని చెప్తున్నారు. మనం పెద్ద లెవెల్లో గెలుస్తున్నాం సిస్టర్. సారీ, ఈయన మా కంపెనీ మార్కెటింగ్ హెడ్ మిస్టర్ ఆది, నా గురువు. మేడం, ఇతను చేస్తున్నది సంథింగ్ గ్రేట్. తప్పకుండా సాధిస్తాడు. మీరు కోర్టు కేసుని తిరగాల్సిన అవసరం లేదు. జ్ఞానం గెలిస్తే సంతోషపడతాను, లేదంటే సాఫ్రాన్ కంపెనీని ఎదిరించి పోరాడతాను. సాఫ్రాన్ మాత్రం అంతం చేయడానికి సిస్టర్ ఇంత పెద్ద పోరాటం? సాఫ్రాన్ జస్ట్ శాంపులే. సాఫ్రాన్ సాయంతో ఫుడ్ ఇండస్ట్రీలో తప్పు చేసి డామినేట్ చేస్తున్న మిగతా 5 కంపెనీలకి ఈ పోరాటాన్ని తీసుకెళ్లాలి సిస్టర్. 5? నేను నీతో 4గా అన్నాను సార్. ఆ రోజు మన కాంపిటీటర్ కంపెనీని వదిలేశారు మీరు. వాళ్ళు చాలా డేంజర్. వాళ్ళకి కలిపే ఈ స్కెచ్. మే 1వ తారీఖు తర్వాత అన్ని కంపెనీస్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ మంచి ప్రొడక్ట్స్ అయి ఉండాలి. అప్పుడే మనం గెలిచినట్టు. ఎంతో ఆశగా కంపెనీని నా సొంతం చేసుకున్నాను డాడ్. కానీ వర్కర్స్ అందరినీ వాడి వైపుకి తిప్పుకున్నాడు. ఛే! నా కళ్ళ ముందే వర్కర్స్ కి యజమాని మీద ఉన్న విశ్వాసాన్ని కూల్చి పారేశాడు. తప్పు డాడ్. ఈ విశ్వాసాన్ని ఇన్నాళ్ళు అనుభవించామని మనకు అర్థం కాలేదు. ఈ విశ్వాసాన్ని ఇచ్చామని వర్కర్స్ కి అర్థం కాకుండా ఉండేది. ఇది నా చేయి జారి పోయినప్పుడే నాకు అర్థమైంది. ఇది లేదంటే మనం అసలు లేమని. ఆ గల్లీగాడిని వేసేరా. ఇక వాడిని అంతం చేసి ఏ లాభం లేదు. వాడి ఐడియాని అంతం చేయాలి. ఇలాంటి వాళ్ళే భవిష్యత్తులో శత్రువులు అవుతారు. రాజకీయంగా, జుడిషియల్ గా మన ఆపోనెంట్స్ ని ఎలా ఫేస్ చేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు భావోద్వేగాలంటూ మొలకెత్తుతున్నారే, ఇలాంటి వాళ్ళకి భావాలు లేవు, ఏ లేదని నిరూపించి క్యాపిటలిస్ట్ సత్తా చాటాలి. సాఫ్రాన్ మాత్రమే కాదు, మనం అనుకున్న 4 కంపెనీలు మన కంపెనీతో సహా 5 కంపెనీలో మార్పు తీసుకొస్తానని చెప్పాడు. ఇప్పుడు చెప్తున్నాను, ఈ 2 రోజులు వాడితోనే ఉంటాను. వాడిని అడ్డం పెట్టుకుని ఆ 4 కంపెనీలని కొంటాను. ఆ తర్వాతే యజమానిగా నా సీట్లో కూర్చుంటాను. ఏంటన్నా మన జ్ఞానం అంత చెప్పినా ఎప్పటిలాగా 10 మూటలు పంపించా. 5 మూటలు వాడు, 5 మూటలు పక్కన పెట్టాయి.
చూడు జ్ఞానం, గవర్నమెంట్ చెప్పినంత కూడా కాదు, అంతకంటే తక్కువ మోతాదులోనే కెమికల్స్ కలిపాం. ఈ రోజు తయారు చేసిన బ్రెడ్ ని అప్పుడే పుట్టిన బిడ్డ కూడా తినొచ్చు. సార్, ఎక్స్పైరీ డేట్ 6 రోజులు అన్నది 3 రోజులుగా మార్చి ప్రింట్ చేయండి. నేను చేయవలసినవన్నీ పక్కాగా చేశాం. నేను సాఫ్రాన్ కంపెనీలో 10 ఏళ్లుగా పనిచేస్తున్నాను. మా కంపెనీ ప్రొడక్ట్స్ లో గవర్నమెంట్ చెప్పిన మోతాదు కన్నా ఎక్కువగా కెమికల్స్ కలుపుతున్నాం. దీనివల్ల యజమానికి లాభం ఉండొచ్చు, కానీ కన్స్యూమర్లు బాధితులవుతారు. అందువల్ల యజమానికి వ్యతిరేకంగా వర్కర్స్ అయిన మేమందరం కలిసి 2 రోజులు మంచి ప్రోడక్ట్. జ్ఞానం ఏంటిది? వాట్ యు థింక్ యు ఆర్ డూయింగ్? ఏది కరెక్ట్ గా చేయవా? సర్వేలెన్స్ కెమెరా ఉంది అక్కడ, ఇది గురించి వీడియో తీస్తున్నావు. ఎండి వచ్చే టైం అయింది, బీ కేర్ఫుల్. గాడ్ ఇస్ గ్రేట్. సార్ ఆయన్ని ఎలా ఒప్పించారు? సార్ మిగతా అవన్నీ మీరు థియరీగానే నేర్పించారు. ఈయన డీల్ చేయడం మాత్రం నాకు ప్రాక్టికల్ గా నేర్పించారు. ప్రాక్టికల్ గా ఆ పాల అడ్వర్టైజ్మెంట్ విషయంలో ఈయన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో చేరుస్తానని చెప్తే చాలు, ఏమైనా చేస్తారని చెప్పారు కదా సార్. ఈయన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో చేరుస్తానని చెప్పాను, ఓకే అనేసారు. నువ్వెలా ఆయన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో చేరుస్తావు? మీరున్నారు కదా సార్, ఎండి క్లోజ్ ఫ్రెండ్ మీరు. చిన్న చిన్నవి ఇలాంటి హెల్ప్లు చేయండి, నాకు అది చాలు. జ్ఞానం, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం బ్రెడ్ తయారు చేయాలంటే మైదా పిండి కంటే గోధుమ పిండి ఎక్కువ కలపాలి. నేనేం చేశాను, అలాగే కలిపేశాను. వచ్చి మూటలు లెక్కెడితే అందుకని మైదా పిండి సంచుల్లో గోధుమ పిండి నింపి గోధుమ పిండి ర్యాకులో సర్దేశాను. ఈ రోజు సమస్య తీరిపోయింది. ఇలాగే రేపు కూడా చేసామంటే నీకిచ్చిన మాట కాపాడుకున్న వాళ్ళం అవుతాం. బాబు హ్యాపీయే కదా? అవునన్నా, రేపు ఒక్కరోజే అన్నా. జ్ఞానం, మీరు చెప్పిన విషయాన్ని మిగతా 5 కంపెనీల డిపార్ట్మెంట్ హెడ్స్ తో మాట్లాడాను. బట్ వాళ్ళకేవో కొన్ని డౌట్స్ ఉన్నట్టున్నాయి. వాళ్ళతో మీరే మాట్లాడితే బాగుంటుంది. ఈయనే జ్ఞానం. సార్, నేను మాధవ్ని, రామ్సెస్ థ్యాంక్ యూ కంపెనీ సార్. నుంచి. నమస్తే సార్, నేను కార్తీక్. చాలా థ్యాంక్స్ సార్. నేను జీవా, హెన్సన్ Thank you, చికెన్ sir. కంపెనీ. పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్. థ్యాంక్స్ సార్. మా కంపెనీ తరపు నుంచి నలుగురు వచ్చాం. బాబు, మీ కంపెనీలో చేసినట్టు మా కంపెనీలోనూ చేయాలనుంది, కానీ అదంత ఈజీ కాదు బాబు. సార్, మా కంపెనీ స్ట్రిక్ట్, మీరు చెప్పినట్టు చేయలేము సార్. అవునండి. సార్ 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 ఒక్క నిమిషం. మేము మా సాఫ్రాన్ కంపెనీలో చేసింది ఏది మిమ్మల్ని చేయమనలేదే. మరే సింపుల్ గా ఒక పని చేయండి. రేపు మీరందరూ పనిలోకి వెళ్ళేటప్పుడు ఒక వైట్ కర్చీఫ్ తీసుకుని భుజం మీద వేసుకుని వెళ్ళండి, చాలు. భుజం మీద ఖర్చు తీసుకెళ్తే చాలా సార్, ఓ వైట్ కర్చీఫ్ వేసుకుని వెళ్ళండి, చాలు సార్. సార్, ఎందుకు కర్చీఫ్ వేసుకొచ్చారని అడిగితే అడిగితే ఊరికే అని చెప్పండి సార్. ఊరికే అని చెప్పాలంటే బాబు, ఊరికే అని చెప్తాం. మీరు చెప్పినట్టే కర్చీఫ్ వేసుకెళ్తే ఏం జరుగుతుంది? నన్ను నమ్మండి సార్, నమ్మి చెయ్యండి. 2 రోజుల్లో దీని ఫలితాన్ని చూస్తారు. అయితే ఇంకే భుజం మీద కర్చీఫ్ వేసుకుని వెళ్ళమంటున్నారు. నేను కర్చీఫ్ వేసుకుని వెళ్తాను. నా కంపెనీ వర్కర్స్ ని కర్చీఫ్ వేసుకుని రమ్మంటాను. నేను ఒప్పుకుంటున్నాను. రేడియో మిర్చి 98.3 FM లో సెలబ్రిటీ ఇంటర్వ్యూ ఉంటున్నారు. నేను మీ షాని మాట్లాడుతున్నాను. డే ఆఫ్టర్ టుమారో మే డే అంటే కార్మికుల దినం. ఈ సందర్భంగా మన స్టూడియోకి ఒక గెస్ట్ వచ్చారు. యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ స్టార్ మృణాలిని. మీ అందరికీ ఓ ముఖ్యమైన విషయం అది చెప్పడానికి వచ్చాను. సార్, ఒక్క నిమిషం ఎఫ్ఎం పెట్టుకుంటాను సార్. నేను నా లైఫ్ లో కలిసిన ఇంట్రెస్టింగ్ పర్సన్ జ్ఞానం, అతని గురించి మాట్లాడబోతున్నాను. ఏప్రిల్ 1 నాడు లోకంలో అతిపెద్ద మూర్ఖుడని సమాజంచే దూషించబడి దాన్ని తనే ఒప్పుకుని మార్చాలనుకున్నారు, మార్చి చూపించారు. సూపర్ అండి. అది మాత్రమే కాకుండా కార్మికుల దిన రోజు నేనే అతి గొప్ప కార్మికుణ్ణి అని ప్రూవ్ చేస్తానని చెప్పారు. మన జ్ఞానం ఏం చెప్తారో వినడానికి నేను మీలాగే ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నాను. రేపు సాయంత్రం 6 గంటలకి మిస్ అవ్వకుండా వినండి. మార్కెటింగ్ మాత్రమే చేస్తున్నాం, ఇప్పుడు ప్రమోషన్స్ కూడా. సార్, 6 కంపెనీల్లోనూ విషయం లేని ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాం. వాటిని మే 1వ తారీఖు ప్రజలకు తీసుకెళ్లి చేరుస్తున్నాం. దాన్ని గర్వంగా రేడియోలో చెప్పుకుందాం సార్. అప్పుడు మనం గొప్ప కార్మికులమే కదా సార్. బట్ రేపు ఒకరోజే కదా ఉంది. మిగతా కంపెనీ వర్కర్స్ ని కర్చీఫ్ కదా వేసుకుని వెళ్ళమను. వాళ్ళెలా నాణ్యమైన ప్రొడక్ట్స్ తయారు చేస్తారు? సార్, మన కంపెనీలోనే సార్ వర్కర్స్, మిగతా 5 కంపెనీల్లోనూ ఓనర్స్. 5 కంపెనీల ఓనర్స్ మన కోసం వెయిటింగ్ సార్. ఏమంటున్నావు సార్? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ శాంపుల్ మార్కెటింగ్ సార్. నువ్వు దాసు కలవాలన్నా ఫాడి వల్ల నేను ఈ స్థితిలో ఉన్నాను. నా కోసం ఒప్పుకోన్నా. చూడు, నీ వల్లే మా అన్న కోమాలో ఉన్నాడు. నిన్ను వీడిని నా చేతులతో లేపేస్తాను. అన్నా, లేచావా? ఏంట్రా మీరు చేస్తున్నది? కత్తి కింద పడేయండిరా.
నేను వీడి చేయి నరికాను, అందుకే వీడు నన్ను నరికాడు. వాడిని వదిలేయండి రా, వదిలేయండి. కాశీ అన్నా, నీ గుణం తెలియక నిన్ను చంపాలనుకున్నానన్నా, నన్ను క్షమించన్నా. ఇక ఈ దాసు నీకోసం ఏమైనా చేస్తాడన్నా. నీకోసమే ఏసీపీ లాయర్ని పిలిపించాను. నీకేం కావాలంటే అది అడుగు. ఆ 5 యజమానులు చేసిన తప్పుల్లో ఓ 4 తెలిస్తే సూపర్ సార్. లెక్కలేనని తప్పులు సార్. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి వదిలాను. అది స్ట్రాంగ్ గా వదిలేనా వణుకుతూ అందరూ వచ్చేసారు. అందరంటే మన కాంపిటేటర్ కంపెనీ ఓనర్ని కూడా అంటున్నావా? వాడు కూడా సార్ ముసలి నక్క. ఏయ్, ఆయన పెద్ద మనిషియా? పెద్ద మనిషే సార్, కానీ ఒక చిన్న మ్యాటర్లో ఇరుక్కున్నాడు. అతని పర్సనల్ సెక్రటరీ ఫిలోమినా దానికి లైన్ వేశాడు, పని కానిచ్చేశాడు. దాన్ని మన దాస్ అన్న రికార్డ్ చేశాడు. సార్ ఏంటి సార్ కారాపుతున్నారు? ఓ ఇప్పుడే వీడియో చూస్తారా? ఓకే. దాస్ అన్న మనుషులు కూడా మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉంటారు. సార్ ఓల్డ్ కాంబినేషన్ సార్. సార్, ఏంటి సార్ ఇంగ్లీష్ సినిమాలో ఉంటుంది సార్. సార్ డాడ్ సార్ ఇక్కడే కూర్చొని నవ్వుకుని ఉండొచ్చు. మీరు మరి ఓవర్ డీసెంట్ సార్. ఇప్పుడు ప్లాన్ ఏంటి? శాంపుల్ 1 షాక్ ఇచ్చాం, వచ్చేసారు. శాంపుల్ 2 మన కంపెనీలో జరిగింది చూపిస్తాం, వాళ్ళని బెదిరిస్తాం. శాంపుల్ 3 ఆ కచీఫ్ మ్యాటర్. శాంపుల్ 4 ఎమోషన్.